ఎదురుజాలు చేయడం కాదు. ఎన్నికల మునుపు 6 నెలల మునుపు 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది, 12 లక్షల అప్పులు అయిపోయినాయి, 14 లక్షల పోలింగ్ వచ్చే టయానికి 14 లక్షల కోట్లు చేసేసారు అప్పులు, రాష్ట్రం దివాలా తీసిందని అనేక సార్లు మాట్లాడారు. తిరిగి అదే బ్రాండింగ్ వేయడానికి అధికారంలోకి వచ్చినాక కూడా మేము 14 లక్షల కోట్ల అప్పులు చేశాము అని చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. బడ్జెట్ 6 నెలల వరకు ప్రవేశపెట్టలా. నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే బడ్జెట్కి సంబంధించినటువంటి అప్పుల యొక్క జాబితాను వాళ్ళే ఆ బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టినటువంటి పేపర్ ఇది. ఇందులో క్లియర్గా గతంలో రాష్ట్ర విభజన జరిగినాక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2014లో 1,18,000 కోట్ల అప్పులు ఉండేటివి. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి 5 ఏళ్ల పీరియడ్లో అది 2,60,000 కోట్లకు చేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయేటప్పటికి 4,91,000 కోట్లు అప్పులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ గ్రాంటెడ్కి సంబంధించినవి కానీ, కంటింజెంటీ లయబిలిటీ కానీ, గవర్నమెంట్ గ్యారంటీ డెబిట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,15,000 కోట్లు అప్పులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ 24 ఎన్నికలు అయిపోయే వరకు 6,46,000 కోట్లే ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చెప్తే వాస్తవాలు ఇది అని చెప్పి పార్లమెంట్లో కూడా చెప్తే అనేకమైనటువంటి దాడులు చేశారు. వీళ్ళు వేరే సెక్టార్లో అప్పులు చేశారు, నాన్ గ్యారంటీకి సంబంధించినవి కూడా అప్పులు చేశారని చెప్పారు. ఆ డేటా కూడా అన్నీ తెప్పించినాం. మొత్తం పైన క్రోడీకరిస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అప్పులు కానీ, ఇంకా గ్యారంటీడ్ లయబిలిటీ అన్నీ కూడా మొత్తం కూడా క్యాల్కులేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,90,000 కోట్ల పైగా అప్పులు మిగిల్చిపోయినాయి. దాన్ని 7,21,000 కోట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అప్పులు దాన్ని డబల్ చేశారు, 14 లక్షలు అని ప్రచారం చేశారు. 5 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే తను ఒక గొప్ప విజనరీ అని మాట్లాడుతుంటాడు. 22.63% వాళ్ళ పీరియడ్లో అప్పులు చేస్తే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా పేద ప్రజలకు అంతా కూడా పంచిపెట్టేశారు అని మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్నీ ఇచ్చిన వాళ్ళకు జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ చూసుకొని ప్రతి ఒక్క పథకం చెప్పినట్టుగా షెడ్యూల్ ప్రకారం ఇచ్చినా కూడా 13.57% మాత్రమే అప్పుడు ఈ యావరేజ్గా వచ్చినాయటువంటిది ఈ వాస్తవాలు పేపర్లో వచ్చాయి. ఈ ఫిగర్ చాలామందికి వినటానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను ఒకటే కోరుతున్నా, విద్యావంతులను కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసేటువంటి మేధావులను కానీ ఈ రాష్ట్రం మంచితనం గురించి ఆలోచన చేసేటువంటి అందరికీ కూడా విన్నమిస్తున్నా, దయ ఉంచి ఫిగర్ చూడండి. తెలుగుదేశం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కాపీనే నేను ఈరోజు మాట్లాడాను. విధ్వంసక పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు ఫిగర్స్ చూపిస్తున్నాం. మేము మంచి పరిపాలన అందించినాము, ఒక పక్కన పేద ప్రజలకు మంచి చేస్తూ మరొక పక్కన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో చేశాము అని చెప్తుంటే మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనో మీకున్నటువంటి అడిషనల్ అసెట్స్తోనో దాన్ని తొక్కిపెట్టేసి దుష్ప్రచారంతోనే మీరు సక్సెస్ అవుతున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి ఆలోచన మీది ఉంది. కానీ ఫిగర్స్ అనేటువంటి ఎక్కడికి పోవు. ఈరోజు గ్రోత్ రేట్ తీసుకున్న ఏ పరిస్థితులలో రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 ఉంటాయి కొలబద్దలు. రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి, జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా కూడా మన రాష్ట్ర జిఎస్డిపి అడిషనల్గా పెరిగినటువంటి అంశం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, చూపించారు కూడా విత్ ఫిగర్స్తో సహా. కానీ అసత్యాలు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలు చేయడమే మీ యొక్క విధిగా మీరు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ నిర్మాణ రంగానికి కానీ అన్ని రంగాలలో తీసుకున్నా కూడా మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం మెరుగైనటువంటి ఇది చేసినట్టుగా కనపడుతుంది. మీ 5 సంవత్సరాల పాలన కంటే కూడా ఎంతో మెరుగైనటువంటిదిగా కనపడుతోంది.
ఇది మేము ఇచ్చినటువంటి కాదు, ఈ సోర్సెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కాపీలోనే. మీ 5 సంవత్సరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ తీసుకుంటే అంటే మీరు అంతా కూడా ఏమి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారు. మరి 2.86% మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.07% మెరుగైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకు ఫలితాలు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రతి రంగంలో కూడా ఈ మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతోంది. తలసరి ఆదాయం మీ హయాంలో 1,42,000 ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దిగిపోయే సమయానికి 2,30,000 పోయింది. ఒక పక్క స్థూల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మీకంటే కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో మీకంటే మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాలలో ఇలా కనిపిస్తుంటే దుష్ప్రచారంగా మీరు మాట్లాడే మాటలు, ఇండస్ట్రీ పరంగా జాతీయకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టు చూస్తే టాప్ 15 స్టేట్స్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 11th ప్లేస్లో ఉన్నింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేదాన్ని దానికి 8వ స్థానానికి తీసుకొచ్చాడు. ఎవరు మెరుగైనటువంటి పాలన అందించినారు? ఎవరి హయాంలో మేలు జరిగింది? తన 5 సంవత్సరాల హయాంలో పేద ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ, మరొక పక్కన మీరు ఏదైతే విజనరీ మేమైతే రాష్ట్రాన్ని దశాదిశ చేస్తామని చెప్పేటువంటి మీరు మీకంటే కూడా జిఎస్డిపిలో కానీ, మీకంటే నిర్మాణ రంగంలో కానీ, మీకంటే ఇండస్ట్రియల్ రంగంలో కానీ, మీకంటే తలసరి ఆదాయంలో కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకంటే కూడా చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ ఫిగర్స్ అన్నీ నేను ఇచ్చేటివి ఉంటాయి కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి ఉన్నాయి, మినిస్ట్రీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉన్నట్టున్నాయి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కాపీసే నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ పరిస్థితులు ఇలా కనిపిస్తుంటే, కళ్ళ కట్టినట్టు మనకు కనపడుతుంటే మీరు దుష్ప్రచారాలు చేయటం. పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించింది క్లియర్గా చెప్పారు. 18-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.9 లక్షలు ఉంటే 23-4 జగన్మోహన్ గారు దిగిపోయడానికి 13 లక్షల కోట్ల వరకు ఉన్నటువంటిది. అగ్రికల్చరల్ రంగంలో 13% గ్రోత్, మైనింగ్ రంగంలో 11%, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 9%, ఎలక్ట్రిసిటీ గ్యాస్ దాంట్లో 17.25%, కన్స్ట్రక్షన్లో 14%, ట్రేడు రిపేర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో దాదాపుగా 11%. ఇలా మెరుగైనటువంటి ఫలితాలు కనపడ్డాయి. కాబట్టే కొందరు వ్యక్తులు ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని స్టడీ చేసినటువంటి కొందరు వాళ్ళంతకు వాళ్ళే ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయినాడు, జరిగినటువంటి మంచిది ఇది, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఫ్లెక్సీలు స్వచ్ఛందంగా ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి.